నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రతిరోజు కూడా మారిపోతూ ఉన్నాయి. అలాగే ఇటు తెలంగాణ, అటువైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడం కోసం, విశ్లేషణ అందించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ అసోసియేట్ ఎడిటర్ మారం శ్రీనివాస్ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే. ఏపీలో వైజాగ్ సీట్ అనేది, ఎంపీ సీట్ అనేది చాలా కీలకంగా మారిందని చెప్పాలి. అక్కడి నుండి కంపల్సరీ మాకు సీట్ కావాలని చెప్పి మొదటి నుండి కూడా బీజేపీ అడుగుతూనే ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు టీడీపీ నుంచి బాలకృష్ణ రెండో అల్లుడైన భరత్, అలాగే గీతమ్స్ యూనివర్సిటీ చైర్మన్ తను. అతను ఉండాలి అని చెప్పి అతనికి సీట్ ఇవ్వడం జరిగింది టీడీపీ. కానీ బీజేపీ నుంచి ఇప్పటికి కూడా ప్రెషర్ అనేది చాలా ఉంది. వాళ్ళు అధిష్టానం దగ్గరికి ఢిల్లీకి వెళ్లి కూడా చంద్రబాబు నాయుడు పైన ప్రెషర్ పెడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. కానీ దీనికి చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఒప్పుకోవట్లేదని కూడా తెలుస్తోంది. ఎలా ఇప్పుడు ఎంత ఉండబోతుంది ఒత్తిడి అంటారు? పెట్టినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సీట్ల సర్దుబాటు అయిపోయింది. హ్మ్. గతంలో వాళ్ళు టీడీపీతో, జనసేనతో కలిసి చర్చ జరిగినప్పుడు వైజాగ్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. హ్మ్. అక్కడి నుంచి జీవీఎల్ నరసింహరావు గారు బాగా ప్రయత్నించారు. హ్మ్. హ్మ్. కానీ సీట్ల సర్దుబాటు అయిపోయింది. పొత్తులు అన్నీ అయిపోయి అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్షణంలో రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తున్న సమయంలో వాళ్ళు మాకు సీట్ కావాలి, వైజాగ్ సీట్ కావాలని ఒత్తిడి తేవడం అది నిష్ప్రయోజనం అది. ఆల్రెడీ క్యాండిడేట్స్ ప్రకటించారు. వాళ్ళు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. హ్మ్. అది ఆల్రెడీ లోక్‌సభ ఎవరెవరికి ఏమేమి సీట్లు ఇయ్యాలన్నది అప్పుడే అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత సమావేశంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా జాబితాను ప్రకటించారు. అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఏం చేసినా ఇప్పుడు ప్రయోజనం లేదు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి కార్యక్రమం. మొత్తానికొచ్చేటప్పటికి ఇటు ఏపీ, తెలంగాణ అలాగే కేంద్రం అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్‌కి సంబంధించిన హడావిడి అనేది చాలా జరుగుతుందనే చెప్పాలి. సో, చూడాలి ఎలక్షన్స్ వచ్చే వరకు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.